హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తను విత్ దుర్గా అండ్ వెల్కమ్ టు అట్ల తద్ది వ్లాగ్. ఈ వ్లాగ్లో ఫుల్గా అట్ల తద్ది పూజ కోసం చెప్తా. స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మార్నింగ్ 4కి లేచి తినాలని లేకపోయినా బలవంతంగా తింటున్నా. మార్నింగే ఈ టైంకి ఎవరికి తినాలనిపిస్తుందిలేండి. మా అమ్మ నా కోసం సున్నుండ కూడా చేసి ఇచ్చింది. రోజంతా ఫాస్టింగ్ ఉండాలి కాబట్టి కొంచెమైనా తిన్నా. పూజకి మ్యాండేటరీ అయిన దోశల కోసం బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. పూజ చేసుకునే వాటికి గంధం కుంకుమ పెట్టుకుంటున్నా. మార్నింగ్ పూజ అయితే స్టార్ట్ చేసా. మంచిగా దండం పెట్టుకున్నా. ఈవినింగ్ చేసే పూజకి సింపుల్గా డెకరేట్ చేద్దామని ట్రై చేస్తున్నా ఇంట్లో ఉన్న ఓల్డ్ శారీ గార్లెండ్స్తో. పూజాపీఠకు కూడా పసుపు రాసి బొట్లు పెడుతున్నా. మళ్ళీ గోదావరి నుంచి వచ్చాక హడావుడి అవ్వకూడదు అని ముందే చేసుకుంటున్నా. ఇంట్లో పూజకి గోదావరి పూజకి కావాల్సిన అక్షంతలు కూడా కలుపుకున్నా. దోశలు వేసుకోవడం స్టార్ట్ చేశా. గౌరమ్మకి 11 దోశలు, నాకు 11 దోశలు వేసుకోవాలంట. గోదావరికి వెళ్తున్నాం అక్కడ పూజ చేసుకోవడానికి. అది నా పెళ్లి పట్టు చీర. మాకు కంపల్సరీ అట్ల తద్దికి పెళ్లి చీర కట్టుకోవాలంటారు. గోదావరి అయితే మొన్నటి వరకు ఫుల్గా ఉంది, ఇప్పుడు కొంచెం తగ్గింది. దానివల్ల మొత్తం బురదగా ఉంది. పూజ చేసుకోవడానికి అక్కడ క్లీన్ చేసి ముగ్గు వేసుకుంటున్నా. మట్టితో గౌరమ్మని చేసి దానికి పూజ చేస్తాం. పూజ అంతా అయ్యాక 3 సార్లుగా గౌరమ్మని గోదావరిలో కలపాలి. ఓకే, నేను పూజ చేసిన అట్టుకుండా పెట్టమన్నారు. నాకు తెలియక ఒలిచి మరీ పెట్టా, అది తినలేదు. తర్వాత దుర్గా పెడితే తిన్నది ఫుల్గా. అది ఒలిచి పెడితే తినవని నాకు తెలియదు, సో ఒలిచి పెట్టాను. ఇంకా గోదావరి పూజ అయ్యాక ఇంటికి వచ్చేసాం ఇంటి దగ్గర పూజ చేసుకోవడానికి. ఈ పూజకి శివపార్వతుల ఫోటో ఒకటి కావాలి. పూజ అయితే చాలా పీస్ఫుల్గా జరిగింది. మీరు కూడా చూడండి.
పూజ అయ్యాక దుర్గ దగ్గర ఆశీర్వాదం తీసుకుని చుక్కను చూడడానికి పైకి వెళ్తున్నా. చుక్క కనిపిస్తేనే ఫుడ్ తినాలి అని చెప్పారు. చుక్కలన్నీ మబ్బుల్లోకి వెళ్ళిపోయాయి. చాలాసేపటి తర్వాత ఒకటి కనిపించింది. ఇంక దండం పెట్టుకొని దోశలు తినడానికి వెళ్ళిపోయా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.